ఎవరు ఫోన్ తీయట్లేదు, ఏమైంది? నమస్కారం సార్. సార్ ఈరోజు మౌన వ్రతం, హడావిడి లేకుండా ఏం సంగతో చెప్పేళ్ళు. పర్సనల్ సార్. మా ఆవిడికి వేరే వాడితో అక్రమ సంబంధం ఉంది సార్. రోజు వాడినే కలవరిస్తుంది సార్. ఎవరిని? అతను చాలా పెద్ద మనిషి సార్. సిఐ గారు ఉన్నారు ఇక్కడ, చెప్పు, ఆయన పేరు చెప్పు. పవన్ కళ్యాణ్ సార్. రోజు అతన్నే కలవరిస్తుంది సార్. మీ ఆవిడ వేరే వాళ్ళని కలవరిస్తే మీరు ఊరుకుంటారు సార్? ఏంటి సార్ నిజాలు చెప్తే దాన్ని అక్రమ సంబంధం అన్నారా, అభిమానం అంటారు. ఈ మధ్య పవర్ స్టార్ ని కామెంట్ చేయడం ప్రతి ఎదవకి కామన్ అయిపోయిందిరా. కూర్చోండమ్మా. నమస్కారం సార్, ఈ రోజు మౌన వ్రతంలో ఉన్నారు. మాత ముందు మౌన వ్రతం ఏంటి? వ్రతభంగం చేసుకున్నా. కబురు చేస్తే నేనే తమరింటికి వచ్చేవాడిని కదా మాత. అవసరం నాది కదా, అందుకే వచ్చాను. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు మీ ఇంట్లోనే జరుగుతాయి. మీకేం కష్టం వచ్చింది మాత? నా భర్తని కిడ్నాప్ చేశారు. ఏంటి మాత మీరు మాట్లాడుతున్నారు? మీ భర్త స్వామిని కిడ్నాప్ చేశారా? మీ అబ్బాయి స్వామికి చెబితే మాకంటే ఫాస్ట్ గా వెతికిచ్చేవాడు కదా. ఆ కిడ్నాప్ చేయించిందే నా కొడుకు. మాత మీరు చెప్పేది నిజమేనా? మీ భర్త స్వామిని మీ కొడుకు స్వామి కిడ్నాప్ చేశాడా? ఈ కేసు నేను తీసుకుంటే నా పరిస్థితి ఏంటి మాత? నీ వల్ల కాకపోతే చెప్పు, మీ సీనియర్ ఆఫీసర్నే కలుస్తాను. అక్కడి దాకా ఎందుకు మాత? నేనే రాసుకుంటా. వివరాలు చెప్పండి. పేరు అవినాష్. ఆ మాత. వయసు 28. చామన ఛాయ. ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. ఒక్క నిమిషం టైం ఇస్తే ఇప్పుడే వస్తాను మాత. అలాగే. మాతాజీకి 68 ఏళ్ళ, ఆ ముసల్దాని మొగుడికి 28 ఏళ్ళ, ముసల్దాని కొడుక్కి 50 ఏళ్ళు పైన. సరే, నేనే స్వయంగా రంగంలోకి దిగి వెతుకుతాను మాతాజీ. ఓకే. మేడం, మీ భర్తని కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారంట, నిజమేనా మేడం? మీ హస్బెండ్ 50 ఏళ్ల క్రితం యుద్ధంలో చనిపోయారు కదా, అంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టేనా? మీ హస్బెండ్ వయసు 28 అని రాయించారు, అంటే మీ వయసులో సగం వయసు కూడా లేని యువకుడిని చేసుకున్నారా? మీ అబ్బాయి ముఖ్యమంత్రి పదవికి గట్టిగా పోటీలో ఉన్న నేపథ్యంలో మీ ప్రేమ కథ వల్ల తన కెరీర్ కి నష్టం కలుగుతుంది అన్న విషయం మర్చిపోయారా? మీకు సుమారు 65 ఏళ్ళు కదా, ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటే ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అలాంటిది ఏకంగా మీ కొడుకు మీదే కేసు పెట్టారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అన్నిటికీ జవాబు త్వరలోనే ఇస్తాను. ప్రస్తుతం నా భర్త ప్రాణానికి ముప్పుంది. అవినాష్, పెద్ద ఆయన పేరును కూడా భలే వాడేసుకున్నావురా. క్యారే, ఈ కహానీ అంతా కాశీగాడు చెప్పాడా? ఎంత ఇచ్చాడ్రా వాడు? ఈ పంచాయతీలేంట్రా, ఆయన నమ్మించి బాగా మోసం చేసావు అబ్దుల్లా. నువ్వు మీ నాన్నంత అమాయకుడు అయితే కాదు. నేను ఆపుండకపోతే మా విజయ్ నిన్ను అక్కడే చంపేసేవాడు. నీ బొందరా, మీ అమ్మ నాన్న పెళ్లి చేసిందే నేను. మీ అమ్మ ఇప్పుడు చెప్పలేదా నీకు? చెప్పించండ్రా.
ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, పాస్పోర్ట్ లేదు, రేషన్ కార్డు లేదు, ఆఖరికి ఓటర్ ఐడి కూడా లేదు. అసలు రికార్డులో నీ పేరే లేదు. ఏరా పైనుంచి ఊడిపట్టావా? కొడితే కొడక 92,000 మంది సరెండర్. దట్ ఈస్ మై వార్ రికార్డ్. ఈ సెల్యూట్ వాళ్ళకి నాకేనా? ఇదేంటి సెల్యూట్ కుట్టేస్తాను. ఈ స్కీమ్ అర్థమేమని మనందరిని కొట్టేసి అట్టుకొచ్చిన కాపాడేటి తెలియదురా. సుఖీ బాబా. వైరల్ గా మారిన మంత్రి విజయ్ భాస్కర్ తల్లి అమూల్య ప్రేమాయణం. నెట్టింట నివ్వెరపోయిన నెటిజన్లు. వివరాల్లోకి వెళ్తే ఆమె వయసు 68, అతని వయసు 28. ఇది సినిమా టైటిల్ కాదు, సాక్షాత్తు కార్మిక శాఖ మంత్రి విజయ్ భాస్కర్ తల్లి ప్రేమ కథ. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. దొరికావురా విజయ్ భాస్కర్. మీరు రండి. వద్దమ్ము, రండి. మాతా నమస్కారం. రా బాబు కూర్చో. నీ నమస్కారాలు మాకేం అక్కర్లేదు. ఇలా చూడండి, నా భర్తని కిడ్నాప్ చేసి ఎలా కొట్టారో. స్వామి, మీరు మాత భర్త గారు. మిమ్మల్ని కలవటం నాకంత అదృష్టమో తెలుసా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు మాత మీ ఇద్దరు. ఒక్క నిమిషం వెళ్ళొస్తా. కాదు, నా మాట విను. గొడవలు ఎందుకు? మీరు నన్ను కింద పైన చూడకుండా భయంకరంగా కొట్టండి. మీ దెబ్బలకు నేను సాటిస్ఫై అయితే మిమ్మల్ని ఒక దెబ్బ కూడా కొట్టరు, పంపించేస్తాయి. నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ తగ్గలేదురా. నమస్కారం సార్. ఏం కావాలి నీకు? అతనితో మీడియా ముందు సారీ చెప్పించాలి సార్. అంటే పవన్ కళ్యాణ్ తో? అవును సార్. ఒరేయ్, పవన్ కళ్యాణ్ తో సారీ చెప్పించండి అనే మాట గనక ఈ స్టేషన్ నుంచి బయటికి వెళ్తే సార్, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారే సార్, ఇది కూడా రాకుండా కొడతారా జీవితాంతం? పోరా, నా గోల్తో నేను తెస్తున్నా. 28 తేలక. ఒక్క నిమిషం అన్నారు, ఇంతసేపు ఏంటి? ఈ మధ్య ఆరోగ్యం బాగోటం లేదు. చూడకూడనివి చూస్తున్నాను, వినకూడనివి వింటున్నానండి. అందుకే ఆరోగ్యం బాగోటం లేదు. చెప్పండి. చెప్పాను కదా, నా భర్తకి ప్రాణహాని ఉందని. అందుకే ముందుగానే కేసు బుక్ చేయండి. నా భర్తకి ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత నా కొడుకు విజయ్ భాస్కర్దే. అమూల్య, వద్దని చెప్తున్నా కదా. వాడితో పాటు అబ్దుల్లా కూడా.
అలాగని కేసు రాయాలా మాత? అవును. మీరు మళ్ళీ నాకు టైం ఇవ్వాలి. ప్రతిసారి మీ గోల్ ఏంటి? ఏంటి మాత, మాకు ఫెసిలిటీ కూడా లేదా? ఒంట్లో బాగోలేదు, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలా గొప్ప గొప్ప సన్నివేశాలు చూసిన తర్వాత ఆరోగ్యం ఎలా బాగుంటుంది? మీకు అంత భయంగా ఉంటే చెప్పండి. నాకేం భయం లేదు మాత, మీరు వెళ్ళిపోండి. మీ మనవడు సారీ మీ భర్త స్వామి ఒంటి మీద ఏగ వాడకుండా చూసుకుంటా. అమ్మ ఇంకెళ్ళందా? ఓసి నీ అమ్మ, చిన్న పిల్లవుడే, ఏం చేసుకుంటావే? ఎక్కడ మడత పెట్టుకుంటావు? ఒరే నువ్వేం చేస్తావురా పిచ్చి బుడ్డా కొడక? మేడం 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 మీరు ఇలా చేయడం వల్ల మీ అబ్బాయి రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందన్న విషయం మర్చిపోయారా? ఒకవేళ DNA టెస్ట్ చేస్తే మీరు చెప్పే విషయం అబద్ధం అని తెలిసింది కదా, అంత చిన్న విషయం ఎలా ఇగ్నోర్ చేశారు? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా బిడ్డ నేను చెప్పిన నిజం నమ్మలేదు. ఒక్కవేళ నేను చెప్తుంది నిజం కాదు అనుకుంటే మీరంటున్న DNA టెస్ట్ చేయించండి. అయినా కూడా నేను చెప్పేది అబద్ధం అని తేలితే ఏం జరిగినా నేను భరిస్తాను. సై ప్లీజ్. మేడం మేడం ప్లీజ్ చేశారుగా DNA టెస్ట్ కి సైతం సై అంటున్నా అమూల్య గారు. అమ్మో ఇవన్నీ వద్దంటే వింటావా నువ్వు? దీనివల్ల మన పరువే పోతుంది. నా భర్తని నా కళ్ళ ముందే కొడుతుంటే చూస్తూ కూర్చోమంటారా? అమ్మో వాడు మన బిడ్డ. ఈ వింతను నమ్మడం ఎవరికైనా కష్టమే. వాడు ఒకరోజు నమ్ముతాడులే. ఏమీ కాదు, మీరు రండి. అమ్మా అమూల్య, ఏమిటమ్మా ఇదంతా? ఎరా ఇప్పటికైనా నమ్ముతావు నన్ను? ఆ రోజు అనుకున్నాను రా, కానీ ఎక్కడో ఏదో అనుమానం రా. అయినా ఈ రోజు అంతా క్లియర్ అయిపోయింది కదా అమ్మా. ఇదంతా సర్దుకునే వరకు మీరిద్దరూ నా దగ్గరే ఉంటారు. అలాగే. చాలా థాంక్స్ అన్నయ్య. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కదమ్మా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా ప్రాణ స్నేహితుడినే గుర్తుపట్టలేకపోయా, నువ్వు అర్థం చేసుకున్నావు. రే ఇక పదే. రే ఆ జుట్టుకి రంగేరే బాబు, నీ ముసలి పట్టం చూడలేకపోతున్నావు. నువ్వేదిగా లేవా, నీకంటే కుర్రాళ్ళ ఉంటాను. ఇక నడువు పద. ఆద్యంతం ఆసక్తి రేపిన అమూల్య ప్రేమ కథలో కీలక మలుపు. అవినాష్ మరియు విజయ్ భాస్కర్ DNA శాంపిల్స్ సేకరణ. ఏం జరగబోతోందో అని ఎదురు చూస్తున్న యావత్ ప్రపంచం. ఆ విజయ్ భాస్కర్ తల్లికి ఏంటండి బాబు ఈ వయసులో అన్ని కోరికలు? ఏదేమైనా ఆ విజయ్ భాస్కర్ అడ్డంగా దొరికిపోయాడండి. అసలు వాడేంటి డిట్టో విజయ్ ఫాదర్ లాగే ఉన్నాడు. అవును, మనం ఈ ఇష్యూని బాగా ఎన్కాష్ చేసుకోవాలి. మీడియా మొత్తం వాడి మీదే ఫోకస్ చేయించాలి. తన ఇల్లే మేనేజ్ చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా మేనేజ్ చేయగలడు అనే పాయింట్ మీద మీడియాని రెచ్చగొట్టాలి. రేపు జరగబోయే ఓటింగ్ హాల్లో మన వాళ్ళందరినీ ఇదే విషయం మీద మాట్లాడమనండి. విజయ్ భాస్కర్ గురించి తలుచుకుంటుంటే నవ్వొస్తుంది. అమ్మా మూలియా, ఆ రోజు ఊళ్ళోళ్ళంతా తరిగి కొడితే బురదలో పడ్డాం. భలే తమాషా జరిగిందిలే. అవునవును, అప్పుడు అమ్ముని చూసిన ఆనందంలో జలగలు కొట్టింది కూడా తెలియలేదు. సర్లే బాయ్, ఆ రోజు ముసలావిడ రాకపోతే ఆ బురదలోనే అయ్యేది నీ పెళ్లి. ఆపరా. థ్యాంక్ యూ. ఈడైపోయాడు. Miss you so much. పెట్టేసింది. Bye, ముసలి. Call me. వెయిట్ చేస్తాను. పోవోయ్. అమ్మో అమ్మో. ఎల్లిపోకే సామరియా ఉండిపోవే ఓ ఘడియా. ఎల్లిపోకే సామరియా నువ్వేలే నా దునియా. ఎల్లమొక సామరియా ఉండిపోవే ఉండిపోవే
ఏరా ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన గదిలో కూర్చుంటే అన్నీ సర్దుకుంటాయా? రే నువ్వేమనుకోకపోతే నేను విషయం చెప్తా. ఎందుకో నాకు కూడా ఇది నిజమేమో అనిపిస్తుందిరా. ఏంట్రా నిజం? వాడు నా తండ్రేనా? నా వాళ్లే నాకు శత్రువులు అయిపోతున్నారు. 20 సంవత్సరాలు కష్టపడి కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి ఈ స్థాయిలో నిలబడ్డాను. వాడి వల్ల మొత్తం కూలిపోయింది. ఎక్కడైనా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు బుద్ధి చెప్తారు. కన్న తల్లి తప్పు చేస్తే నరకం అనుభవిస్తున్నారు. అది కాదురా విజయ్, అంతమందిని కొట్టినోడికి నన్ను కొట్టడం పెద్ద విషయమా? నన్ను చిన్న పిల్లోళ్ళ చూశాడురా. ఎప్పుడో జరిగిన మా అమ్మా నాన్న నికా గురించి చెప్పాడురా. అది మనకు తప్ప ఎవరికి తెలియని నిజం. ఒరే నా మాట విని అతనితో ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో. ఏంట్రా బాగుండేది? రిజల్ట్స్ రాని మీకే తెలుస్తుంది. నేను అదే విషయం చెప్తున్నాను రా, నువ్వు ఒకసారి న్యూస్ చూడు. కానీ అమూల్య అవినాష్ల ప్రేమ కథలో రోజు రోజుకి ఆశ్చర్యాలే. ఏ పేజీ తిప్పినా నమ్మలేని నిజాలే. డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు చూసి వైద్య రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 1కి 10 సార్లు ధృవీకరించుకున్న తర్వాత డిఎన్ఏ రిపోర్ట్లో ఇద్దరి డిఎన్ఏ మూలాలు ఒకటేనని తేల్చారు. అంటే విజయ్ భాస్కర్ తండ్రి కెప్టెన్ అవినాష్ అని డిఎన్ఏ రిపోర్ట్ వెల్లడిస్తుంది. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ గిరీష్ సోలంకి పేరు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగద్దు. ఏం బాబాయ్? ఇదేంటి కాశీ గారు, రాష్ట్రం అంతా ఏదో పెద్ద వింత జరిగినట్టు మాట్లాడుకుంటున్నారు. నాకేదో ప్లస్ అవుతుంది అనుకుంటే ఈ డిఎన్ఏ టెస్ట్ వల్ల సడన్ గా వాడు హీరో అయిపోయాడు. వాడు కావాలనే అబద్ధాన్ని నిజం చేయించుంటాడు. పబ్లిక్ లో ఇమేజ్ పోతుందని వాడే డిఎన్ఏ రిపోర్ట్ ని మ్యానిపులేట్ చేయించుంటాడు.